Hi viewers, welcome to our channel Teacher Director. In this video we are going to discuss about the problem which is example 10 in page number 70. This is present in a 10th class mathematics textbook which was changed recently. Okay, 10వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి 70వ పేజీలో తెలుగు మీడియం వాళ్ళకి 71. ఉదాహరణ 10. క్వశ్చన్ ఏమన్నారంటే the sum of a two-digit number and the number obtained by reversing digits is 66. If the digits of the number differ by 2, how many such numbers are there? అంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం, ఓకేనా, సమ్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్, ఒక సంఖ్య మరియు దానిలోని అంకెలని తారుమారు చేయగా వచ్చినటువంటి అంకెల మొత్తం 66. ఆ రెండు సంఖ్యల మధ్య భేదం 2 అయితే అటువంటి నంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అని అడుగుతున్నారు. ఇక్కడ మనం సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ దీనికి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం అప్లోడ్ చేయడం జరిగింది. అది కనుక క్లారిటీగా అర్థమైతే ఇది మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఆ నెంబర్స్ ఏమనుకుందామంటే let the two-digit number, let the two NO dot అంటే two-digit NO dot అంటే నెంబర్ అని, let the two-digit number equal to x into xy, ఇంటూ అనకూడదు xy, x అనేది ఒక డిజిట్, y అనేది ఒక డిజిట్. ఇది two-digit నెంబర్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్, మనం కనుక్కోవాల్సినటువంటి వాల్యూ అది. అయితే దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. అప్పుడు y ఇంటూ 1 అంటే y ప్లస్ టెన్స్ ప్లేస్ కాబట్టి 10 ఇంటూ x. ఇది యాక్చువల్గా డిజిట్, ఇది మనం కనుక్కోవాల్సినటువంటి డిజిట్. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఫస్ట్ కండిషన్, తర్వాత రివర్స్ ద ఆర్డర్ ఉంది కదా, రివర్స్ ద డిజిట్స్ అంతవరకు కనుక్కుందాం. ఫస్ట్ రివర్స్ ద డిజిట్, ఆ డిజిట్స్ని మనం రివర్స్ చేస్తే ఏమవుద్దో చూద్దాం. ద నెంబర్ obtained by reversing the digits. ఈ డిజిట్స్ని రివర్స్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్, మనం కనుక్కోవాల్సినటువంటి టూ డిజిట్ నెంబర్ XY, దాన్ని 10x ప్లస్ y అని రాసాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్, ఈ డిజిట్స్ని రివర్స్ చేయండి. ఇటు y ఇటు x విసిరండి. రివర్స్ చేస్తే వన్స్ ప్లేస్లో x వస్తుంది, టెన్స్ ప్లేస్లో y వస్తుంది. రివర్సింగ్ ద డిజిట్స్ అంటే ఏమొస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు y ఇంటూ ఎక్స్. దీన్ని రివర్స్ చేస్తే y ఇంటూ ఎక్స్. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఇన్ ద ఎక్స్పాండెడ్ ఫామ్. విస్తరణ రూపంలో రాస్తే x అనేది 1 ప్లేస్లో ఉంది కాబట్టి 1 ఇంటూ ఎక్స్, y అనేది 10 ప్లేస్లో ఉంది కాబట్టి 10 ఇంటూ y. ఓకేనా, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి రెండు డిజిట్స్. ఇప్పుడు ఏమంటాడో చూడండి. వాడు ఇచ్చినటువంటి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ద సమ్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్ అండ్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఈజ్ 66 అన్నారు. ఇక్కడ రాసిన చూడండి. ద సమ్ ఆఫ్ ఏ టూ డిజిట్ నెంబర్ అండ్ ద నెంబర్ ఆబ్టైన్డ్ by reversing the digits is 66 అన్నారు. దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు స్టెప్ రాస్తాం. అంటే చూడండి, ద సమ్ ఆఫ్ ఏ టూ డిజిట్ నెంబర్, సమ్ ఆఫ్ ఏ టూ డిజిట్ నెంబర్ అంటే ఇది టూ డిజిట్ నెంబర్ ఇది. తర్వాత నెక్స్ట్ ద నెంబర్ అండ్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్, ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్, ఈ రెండు. ఇది
అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే, ఈ రెండింటిని సమ చేస్తే మనకు 66 రావాలి. అంతే కదా. 10x + y ప్లస్ ఇది ఆ నెంబరు. రివర్స్ చేసినప్పుడు నెంబర్ ఎలా వచ్చింది? 10y + x. ఈ రెండింటి సమ్ ఎంత అంటే 66. ఓకేనా. 10x + 10y యాడ్ చేయలేం కాబట్టి 10x + x 11x + 10y + y 11y = 66. ఇక్కడ మనం 11ని కామన్ తీద్దాం. 11ని కామన్ తీస్తే x + y = 66. 11 1s are 11, 11 6s are 66. Therefore x + y = 6. This is equation number 1. ఓకేనా. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి సెకండ్ కండిషన్ చూద్దాం. ఇప్పుడు ఏమన్నారు? ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డిఫర్ బై 2, అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ 2, ఆ రెండు సంఖ్యల మధ్య భేదం 2. ఇక్కడ రాసిన చూడండి. ఇఫ్ ద digits of number differ by 2, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక 2 అయితే, అంటే మనం ఏమనుకున్నాం? ఎక్స్ అనేది ఒక డిజిట్, వై అనేది ఒక డిజిట్. నాకు కావాల్సిన నెంబర్లో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నారంటే 2 అన్నారు. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 చూడండి, x + y = 6. ఈక్వేషన్ 2 x - y = 2. ఓకేనా. ఇక్కడ y కోఎఫిషియంట్ 1, ఇక్కడ y కోఎఫిషియంట్ 1. ఇది +y, ఇది -y. ఈ రెండింటిని సింపుల్గా యాడ్ చేసామనుకోండి, +y - y ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ చేద్దాం. దేర్ఫోర్ ఈక్వేషన్ 1 + ఈక్వేషన్ 2 యాడ్ చేసేటప్పుడు గుర్తులేం మారు, యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంచుతాం. ఈక్వేషన్ 1 ఏంటి? x + y = 6. ఈక్వేషన్ 2 ఏంటి? x - y = 2. +y - y క్యాన్సిల్ అయిపోతే x + x 2x = 6 + 2 8, 2 1s 2 4s. దేర్ఫోర్ x = 4. మనకు కావాల్సింది y వాల్యూ కావాలి. ఈ x = 4ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ సబ్స్టిట్యూట్ x = 4 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఎంత వచ్చింది మనకి? x + y = 6. x + y = 6 అనేది ఈక్వేషన్ 1. x ఇక్కడ x ప్లస్లో 4 మనం సబ్స్టిట్యూట్ చేస్తే 4 + y = 6. దేర్ఫోర్ y = +4 ఎటు వెళ్తే -4 అవుతుంది. దేర్ఫోర్ y = 6 - 4 అంటే 2. దేర్ఫోర్ ద నెంబర్ ఈజ్ xy కదా మనం అనుకుంది. x అంటే 4, y అంటే 2, 42. ఓకేనా. ఇలాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతారు. ఓకేనా. ఇలాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే వాడిచ్చిన కండిషన్స్ మనం సాటిస్ఫై చేయాలి. ఏం ఇచ్చాడు? ద సమ్ ఆఫ్ 2 digit నెంబర్ అండ్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఈజ్ 66. యాక్చువల్గా మనకు కావాల్సిన 2 digit నెంబర్ 42. ఇప్పుడు చూడండి, 42 + 24. ద సమ్ ఆఫ్ 2 digit నెంబర్ అండ్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ దిస్ నెంబర్. ఈ నెంబర్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబరు ఈ నెంబర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 66 రావాలి. వచ్చింది. ఓకేనా. సిమిలర్లీ ఇక్కడ సెకండ్ కండిషన్, ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ నెంబర్ డిఫర్ బై 2. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4 - 2 అంటే 2. ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4 - 2 అంటే 2. ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేసింది కాబట్టి సచ్ నెంబర్స్ ఆర్ 42 and 24. ఈ రెండు నెంబర్స్నే ఇలాంటి నెంబర్స్, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ అని అడిగారు కదా. దేర్ ఫోర్ 2 numbers ఆర్ దేర్. దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్. 2 numbers ఆర్ దేర్. ఓకే.